నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇచ్చే వాళ్ళకు గోప్యంగానే కవర్లో పెట్టి ఇచ్చేయడాలు, తన దగ్గర సిబ్బందికి కూడా గృహ వసతులు, వాళ్ళ ఇంటికి విద్య, పిల్లల విద్య, జనరల్గా అయితే అప్పుడు మా పిల్లల కోసం చెప్పడమాట. చూసి మంచి మేధావులు అయిపోతారయ్యా, తెలివితేటలు నీ తెలివితేటలు పిల్లలకు వచ్చాయన్నమాట. కష్టపడు, పిల్లలు పెరిగినట్టయితే నువ్వు చాలా ధన్యుడు అయిపోతావు అని మహానుభావుడు ఏ నోటితో చెప్పాడు. ఈరోజు ఇండియాలో టాప్ 2లో ఒకడు మా పెద్ద అబ్బాయి. 4 గంటలు చెప్తే 40,000 తీసుకుంటాడు ప్రతిరోజు కూడా. ఇక్కడ ఆదిత్య ఎన్క్లేవ్లో ఒక ఆఫీస్ ఉంది. మా పాప అమెరికాలో, బ్యాంక్ ఆఫ్ అమెరికాలో బిజినెస్ అనలిస్ట్, సంవత్సరానికి 3 కోట్లు తీసుకుంటుంది శాలరీ. చిన్నోడు స్విస్ బ్యాంకులో ఆవరేజ్ డైరెక్టర్ పూణేలో ఉంటాడు, వాడు 2.5 lakhs శాలరీ అన్నమాట. ఆ మహానుభావుడు దేవుళ్ళు కదండి. ఎందుకంటే ఆ గొప్ప కోసం కాదు, కానీ ఆ మహా మనీషి ఆ దూరదృష్టి ఉండడం, కన్విన్స్గా చెప్పగలడం కూడా. అవునవును, అదొక నిజంగా కూడా ఈ స్థితి ప్రజ్ఞుడైతేనేమి, అది 100కి 100 పాలు. ఇంకొకటి ఏమిటంటే, ఇంతకు ముందు వచ్చిన పుస్తకం పరుగు ఆపడం ఒక కళ. నిజంగా కూడా ఈరోజు ప్రతి ఒక్కడు లక్ష అయితే కోటీశ్వరుడు కావాలి, కోటీశ్వరు అయితే కోటీశ్వరుడు కావాలి, మామూలు సర్పంచ్ అయితే ఇంకా పదవి పెరగాలని జీవితం పరిగెడుతూనే ఉంటాం. ఎవరు కూడా ఆపినట్టు దాఖలాలు చాలా అరుదు. అలాంటిది కెరీర్ అంతా బాగా ఉన్నప్పుడు పరుగు నాపి ప్రశాంతంగా. అంటే మీ తాలూకు మాటకు అడ్డొచ్చానండి, ఆ టైటిల్ యాప్ట్ కాదండి. ఎందుకంటే పరుగు ఆపడం ఒక కళ అనేది ఏదో పొయిటిక్గా ఉంటుందని. అప్పుడు అఖిల రాఘవేంద్ర నా దగ్గరకు వచ్చాడు. నేను వార్తలో సినిమా ఇన్ఛార్జిగా ఉంటుండేవాడిని. నా దగ్గరకు వచ్చి 2 రోజులు 3 రోజులు నేను చెప్పి నోట్ చేసుకున్నాడు. తర్వాత అందులో ఆయన రాసింది ఏమి లేదు. అక్కడ స్క్రీన్ ప్లే అనే పత్రికలో నేను నా హీరోయిన్లని రాశాడు శోభన్ బాబు. పుస్తకం రాసినప్పుడు పుస్తకంలో రాశాడనమాట. అవి యాక్టివ్గా వేసేసాడు, అంతేగాని ఏం లేదు. అదే నేను రాద్దాం అనుకున్నాను, నన్ను రాయమని చెప్పారు వీళ్ళందరూ. మరి అంత ఓపిక ఎక్కడిది, నాకు ఓపిక లేదు. అంతలో పెరాలసిస్ వచ్చింది, దానివల్ల రైటింగ్ అంత నాకు రాదన్నమాట. సో ఈ సందర్భంగా శోభన్ బాబు ఫ్యాన్స్కి చెప్పొచ్చేది ఏమిటంటే, శోభన్ బాబు పేరుతో ఒక జాతీయ అవార్డు నెలకొల్పితే బాగుంటుందండి. ఎందుకంటే ఎమిచ్యూర్ ఆర్టిస్టులు ఎంతోమంది ఉంటారు. అలాగే హీరోకి కానీ హీరోయిన్కి కానీ ఎమిచ్యూర్గా ఉండి మంచి హావభావాలు ప్రదర్శించినట్టయితే శోభన్ బాబు ఆ రోజుల్లో ఎలాగైతే ఆదుకున్నాడో, శోభన్ బాబు ఫ్యాన్స్ మూలధనం బోర్డంతా ఉంది. ఎవరికి కూడా శోభన్ బాబు అఖిల భారత వాళ్ళకు ఉన్నంత మూలధనం లేదు. అర్థమైంది, దాకా లక్షలు ఖర్చు పెడతారు వాళ్ళు. మూలధనం ఇప్పుడు కోట్లలో ఉంది, వాళ్ళు ట్రస్టులు ఉన్నారు. తర్వాత కొత్త విషయం ఏంటంటే, మనకి ఇక్కడ హైదరాబాద్లో కూడా శోభన్ బాబు విగ్రహాన్ని పెడతానని మన టీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. టీఆర్ఎస్ తరఫునేమో నిన్న వచ్చినటువంటి రాజ్యసభ మెంబర్లు, ఆ ప్రకాశం, వీళ్ళందరూ కూడా మేము పోట్లాడతాము, తప్పకుండా 100 గజాల స్థలం శోభన్ బాబు కోసం తీసుకొని విగ్రహావిష్కరణ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఒక జాతీయ అవార్డుని నెలకొల్పినట్టయితే శోభన్ బాబు పేరు శాశ్వతంగా ఉండిపోతుంది. అది ఎందుకంటే అది ఉండాలి, ఆయన కోరుకున్నది అది. పరుగు ఆపడం కళ అనేది ఎందుకు ట్రాష్ అని చెప్తున్నానంటే, మీకు తెలీదు, శోభన్ బాబు సినిమా ఫీల్డ్లోంచి విరమించిన తర్వాతే అసలైన పరుగు మొదలైంది. అసలైన పరుగు 35 మంది మేనేజర్లు ఆయన దగ్గర పనిచేస్తున్నారంటే ఆ చిన్న విషయమా? ఆ ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, తర్వాతేమో ఆదాని, వీళ్ళందరూ పేర్లు, టాటా, బిర్లా, విజయమాన్య, వీళ్ళ పేర్లు చేస్తే వాళ్ళకంటే ఎక్కువ ప్రాపర్టీ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శోభన్ బాబు గారు. ఒక సుమారు 1000 కోట్లు ఈజీగా ఉంటుందంటే రియల్ ఎస్టేట్. 1000 కోట్ల 1,00,000 కోట్ల రూపాయల ప్రాపర్టీ అండి. ఓపెనింగ్ అనౌన్స్ చేస్తున్నాను నేను. 1,00,000 కోట్లు. ఇది నేను కాదు, మురళీమోహనే చెప్పాడు. సాటి రియల్ ఎస్టేట్ లో ఉన్నట్టు మురళీమోహనే చెప్పాడు అన్నమాట. 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించాడు. మాట అన్న రియల్ ఎస్టేట్ ఒడిదొడుకులు తిన్నానేమో కానీ శోభన్ బాబు గారు నిష్టగా చేస్తూ, పద్ధతిగా చేస్తూ చాలా శిఖరాలకి చేరారని కూడా చెప్పారు. అవునవును. ఓకే సార్, హేనియా శోభన్ బాబు గారి గురించి మీతో చర్చించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తాను. అవునండి. శోభన్ బాబు ఫ్యాన్స్ అందరూ కూడా దయించి
ఈ పుస్తకాన్ని కూడా ఆదరించాలి. అలాగే చల్లగాలి వెంకటేశ్వరరావు గారికి శోభన్ బాబుకి మంచి అనుబంధం ఉంది. తర్వాత ఏమయ్యా చల్లగారి ఒక చల్లగా పాట పాడు అనేవాడు. ఆయన జీవితం ధన్యం అయిపోయిందండి. ఎంత వైభవంగా జరిగిందంటే చల్లగారి గారు, అలాగే త్రినాథ, ప్రకాష్, మిగతా వాళ్ళందరూ, శోభన్ బాబు మేనల్లుడు కూడా వచ్చారనమాట. ఎంతో వైభవంగా జరిగింది. ఉదయం మేనల్లుడు కెమెరామెన్గా వెంకట్ గారు ఎవరు ఉంటారు? ఆయన ఉన్నాడు. ఆయన కాదు, ఆయన అక్కతేనుడు కొడుకు వచ్చాడు నిన్న. అయితే ఒకటి ఎంత వైభవం, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం, టిఫిను, రాత్రి భోజనం, అంతా ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకును 12 గంటలు ప్రదర్శన అండి. ఫిల్ స్టేషన్ అన్నమాట. ఎంతమంది వచ్చారు, ఆడవాళ్ళు ఎంతమంది వచ్చారు, కొన్ని వందల మంది నాతో మహిళలు, ఆడవాళ్ళండి. అందరూ వచ్చి మీ వీడియోలు చూడకుండా మేము నిద్రపోవని చెప్పడం, అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలండి. అందువల్ల ఇటువంటి గొప్ప అవకాశం నాకు దొరికినందుకు ఆ శోభన్ బాబు గారు రుణం తీర్చుకోవడం కోసం చేసినటువంటి ఒక ప్రయత్నమే ఇది. తర్వాత శోభన్ బాబు పట్ల చాలామందికి ఒక చిన్న సందేహం ఉందండి. శోభన్ బాబు అంటే సావిత్రమ్మకి చాలా ఇష్టం కదా, మరి ఎందుకు సావిత్రమ్మకి ఏమీ చేయలేదనేటువంటి ఆలోచన చాలామందికి ఉంటుంది. నో, ఆ లాస్ట్లో సావిత్రమ్మతో సినిమా చేస్తాను, నువ్వేమి చేయొద్దు, ₹1 పెట్టుకోవద్దు, ఫైనాన్స్ అంతా అరేంజ్ చేస్తాను, సినిమా కూడా చేస్తానని చెప్పిన తర్వాత అనుకోకుండా కోమాలోకి వెళ్ళిపోవడం, చచ్చిపోవడం జరిగింది. తర్వాత ఆయన సినిమాలోంచి విరమించుకోవడం. అంతకు ముందు కూడా బాగానే సహాయం చేశాడని చాలా నేనే తీసుకెళ్ళా. ఇంకొకటి, వెళ్తే ప్రొడ్యూస్ చేస్తా, డేట్స్ ఇవ్వమంటే నువ్వు ప్రొడ్యూస్ చేయడం ధర్మం కాదు, డబ్బులు చేయి కావు అవును అని చెప్పి ప్రత్యామ్నాయంగా ఇలా ఏర్పాటు చేశాడని. డబ్బు అంటే ఒకటి, అంటే పెట్టుబడి పెట్టి లాస్ ఇప్పుడు ఎంత ఇచ్చాడో తెలియదండి. బట్ వెళ్తుండేవాడు, ఇచ్చిన చేతికి పుచ్చుకునే చేతి తప్ప మధ్యకి ఎవరు తెలియదండి. కానీ సావిత్రమ్మ అంటే వాళ్ళిద్దరికి కూడా ఆ ఎపిరెన్స్ కూడా తల్లి కొడుకుల్లాగా ఉంటుంది. చూడండి, గోరింటాయి చూడండి, ఎన్ని సినిమాలు చూస్తుంటే అమ్మ మాట కానీ ఇవన్నీ తల్లి కొడుకుల్లాగా ఉంటారన్నమాట. నిజంగా తల్లి కొడుకుల్లాగా ఉంటారు. రెండో దశలో సావిత్రిగా నటించడం, తల్లి పాత్ర. అవునవునవును. కనుక ఇన్ని గొప్పదనాలు ఉన్నటువంటి శోభన్ బాబు గురించి ఇంకేమైనా మర్చిపోయినట్టు క్షమించండి. నిజంగా ఆయన ఎప్పుడు నిత్యం చిరంజీవి అండి. ఆయనకి జయంతులు వర్ధంతులు లేవు, నిత్య చిరంజీవి మాట. అలాగే చెప్పినట్టుగా స్థితప్రజ్ఞుడు అండి. ఆయన మించినటువంటి ఎవరు లేరు. నిజంగా ఆయన ఫ్యాన్స్ అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటాను. నమస్తే సార్. కృతజ్ఞతలండి.